హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈ రోజు నుంచి నేను చెప్తున్నాను కదండి, ప్రిపేర్ అవుతున్నాను అనేసి. సో ప్రిపేర్ అవుతూ అప్పుడప్పుడు ఒక్కొక్క వీడియో అలా నేను పెడుతున్నాను. సో ఇప్పుడు ఏంటంటే ఇంకా మనకి ఎగ్జామ్ పోస్ట్పోన్ అయ్యే ఛాన్సెస్ అనేది ఆల్మోస్ట్ డిక్లేర్ అయిపోయినట్టే. ఎందుకంటే కోవిడ్ చాలా పెరుగుతున్నది కాబట్టి కేసెస్ ఆబ్వియస్గా ఇంకా మనకు ఎగ్జామ్ అనేది పోస్ట్పోన్ అవుతుంది. సో నార్మల్గా ఫస్ట్ టైం అటెంప్ట్ ఇచ్చే వాళ్ళు ఏంటంటే ఇంకా సర్లే ఏదో ఒక ట్రయల్ చేద్దామని చెప్పేసి ఇస్తామని అనుకుంటారు. సో మీరేంటంటే ఇంకా ఇప్పటి నుంచి మీరు చదవడం స్టార్ట్ చేయండి. ఇది మీకు సెకండ్ అటెంప్ట్కైనా బాగా యూజ్ అవుతుంది. ఎన్సీఆర్టీ బుక్స్ని చాలా బాగా నేర్చుకోవాలన్నమాట మనం, ఎందుకంటే ఇదే బేసిక్ ఫండా కాబట్టి. అందరూ ఎన్సీఆర్టీస్ ఎందుకు చదవమంటారంటే ఫస్ట్ ఇది చదివితే మనకు అసలు ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. సో ఎన్సీఆర్టీ బుక్స్ అనేవి 6th to 12th స్టాండర్డ్ వరకు చదవమని అంటారండి. సో మనకు 6th to 9th వరకు ఒక లెవెల్లా ఉంటుంది, 10th to 12th ఒక లెవెల్లా ఉంటుంది. సో 6th, 7th, 8th, 9th అనేది 1 times or 2 times చదివితే సరిపోతుంది, 1 or 2 times చదివితే సరిపోతుంది. కానీ 10th, 11th, 12th స్టాండర్డ్స్ అనేవి అట్లీస్ట్ మినిమం 3 to 4 times అనేది మనం చదవాలన్నమాట. ఎందుకంటే ఇందులో మనం చదివిన ఈ కంటెంట్ నాట్ ఓన్లీ ఫర్ ప్రిలిమ్స్ అండి, మెయిన్స్కి కూడా యూజ్ అవుతుంది. మనకు ఆన్సర్ రైటింగ్లో మనకు కంటెంట్ కోసం కూడా ఉపయోగపడుతుంది. సో నేను మీకు ఈరోజు 10th క్లాస్ సోషల్ సైన్స్ అండి, ఇది క్లాస్ 10th ఎన్సీఆర్టీ బుక్. ఇది ఎకనామిక్స్ బుక్ అనమాట. అండర్స్టాండింగ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది బుక్ నేమ్. ఇది మీకు యాప్స్లో కూడా దొరుకుతుంది. సో ఈరోజు నేను మీకు ఆల్రెడీ దీంట్లో ఉన్న ఫస్ట్ చాప్టర్ గురించి నేను మీకు చెప్పానండి, కాకపోతే డిస్క్రిప్షన్స్లో నేను ఇస్తాను ఆ లింక్ని, కాకపోతే మీరు చూడండి. ఇప్పుడు నేను సెకండ్ చాప్టర్ గురించి చెప్తాను. సో ఇందులో ఈ బుక్లో వచ్చేటువంటి చాప్టర్స్ ఏంటి అంటే ఫస్ట్ చాప్టర్ నేమ్ డెవలప్మెంట్, సెకండ్ చాప్టర్ నేమ్ సెక్టార్స్ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీ, థర్డ్ చాప్టర్ వచ్చేసి మనీ అండ్ క్రెడిట్, ఫోర్త్ చాప్టర్ గ్లోబలైజేషన్ అండ్ ఇండియన్ ఎకానమీ, ఫిఫ్త్ చాప్టర్ వచ్చేసి కన్జ్యూమర్ రైట్స్ అనమాట. సో నేను ఇదే బుక్ సెలెక్ట్ చేసుకోవడానికి గల రీజన్ ఏంటంటే ఐ ఆల్రెడీ టోల్డ్ యూ అండి, ఈ బుక్ చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ టైం అంటే 10th, 11th, 12th స్టాండర్డ్సే మనం ఫస్ట్ చదవాలి అని అనుకుంటే సో ఈ బుక్ తీసుకొని చదివితే ఏంటంటే ఇది కొంచెం డెప్త్ పరంగా చూసుకుంటే కొంచెం తక్కువగా డెప్త్ ఉంటుంది, ఈజీగా అండర్స్టాండింగ్ ఉంటుంది అనమాట ఈ యొక్క సబ్జెక్ట్ ప్లస్ ఈ యొక్క బుక్ అనమాట. సో ఈరోజు నేను మీకు ఆల్రెడీ డెవలప్మెంట్ గురించి చెప్పానండి. సో సెక్టర్స్ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీ గురించి నేను మీతో ఈరోజు షేర్ చేస్తాను. సో లెట్స్ స్టార్ట్ అండి. సెకండ్ చాప్టర్ వచ్చేసి సెక్టార్స్ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీ. మన ఇండియన్ ఎకానమీలో అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ సెక్టార్స్ ఉన్నాయి అనేసి మనం ఈరోజు నేర్చుకుందాం ఈ చాప్టర్లో. సో నేను మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మీరు కనుక కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ కూడా చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం మీరు సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వస్తుంది. సో ఇప్పుడు మనం చూద్దామండి. తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి టర్మ్స్ అర్థం చేసుకోవడానికి కష్టమవుతుంది కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ నేను మీతో షేర్ చేస్తాను. సో ఫస్ట్ చూద్దామండి, సెక్టార్స్ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీ అని చెప్పాను కదా. సో ఎకనామిక్ యాక్టివిటీస్ అని చెప్పేసి హెడ్డింగ్లో ఉంది. సో ఒకసారి పేజ్ అంతా చూడండి. సో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్ us లుక్ ఎట్ దీస్ పిక్చర్స్, యూ విల్ ఫైండ్ దట్ పీపుల్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ వేరియస్ ఎకనామిక్ యాక్టివిటీస్. సో ఈ పిక్చర్స్ అన్నీ చూస్తే ఒక్కొక్కరు వాళ్ళ యొక్క పనిలలో బిజీగా ఉన్నారు. సో సమ్ ఆఫ్ దీస్ ఆర్ యాక్టివిటీస్ ప్రొడ్యూసింగ్ గూడ్స్. సో ఇందులో ఏంటి కొన్ని యాక్టివిటీస్ ఏంటి అంటే గూడ్స్ని అంటే వాళ్ళు చేసే పనిని ప్రొడ్యూస్ చేసే పనిలో ఉన్నారు. సో సమ్ అదర్స్ ఆర్ ప్రొడ్యూసింగ్ సర్వీసెస్. ఇక్కడ ఏంటంటే మనకు ప్రోడక్ట్స్ అనేది మనకు వస్తువులని ప్రొడ్యూస్ చేసేవి ఉంటాయి, ఇంకొకటి సర్వీసెస్ అనమాట. సర్వీసెస్ అంటే సేవలు, మనకు సరుకులు ఇచ్చేవి ఉంటాయి. మనకు పనులు ఎలా ఉంటాయి, కొన్ని సరుకులు తయారు చేసేటివి ఉంటాయి, కొన్ని సర్వీసెస్ అందించేటివి అంటే సేవలను అందించేటివి కూడా ఉంటాయి. ఇది చూడండి, ఇది మనకు కుండలు తయారు చేస్తారు, ఇటుకలు తయారు చేస్తారు. సో ఇది వచ్చేసి మనకు గూడ్స్ని ప్రొడ్యూస్ చేసే ఇది ఒక యాక్టివిటీ. సో ఇది కూడా మనకి గూడ్స్ అనమాట. ఇక్కడ మనకు క్లాత్స్, ఇది బట్టల షాప్ కాబట్టి ఇక్కడ మనకు క్లాత్స్ ఇస్తారు. సో ఇక్కడ కూడా ఏంటిది, ఇది ఒక కాటన్, ఇది కూడా మనకు సరికే కాబట్టి ఇది కూడా గూడ్స్. ఇది కూడా అంతేనండి, ఇది సేవలు. మనకు స్టేషన్కి వెళ్ళిన తర్వాత మనకి సామాన్లు మోసుకెళ్తామని అంటారు కదా, సో ఇది ఒక సర్వీస్ అనమాట. సో ఇది కూడా ఏంటిది, ఇది కూడా వాళ్ళు మనకు గూడ్స్ అమ్ముతున్నారు. సో ఇది కూడా వన్ టైప్ ఆఫ్ సర్వీసింగ్ అనమాట, ఇది కూడా వన్ టైప్ ఆఫ్ గూడ్స్ అనమాట, అంటే ప్రోడక్ట్స్. సో దీస్ యాక్టివిటీస్ ఆర్ హ్యాపెనింగ్ అరౌండ్ అస్ ఎవ్రీ మినిట్ ఈవెన్ యాజ్ వి స్పీక్. అంతే కదండి, ఇలాంటి యాక్టివిటీస్ మనకు డే టు డే లైఫ్లో చాలా చూస్తూ ఉంటాము. హౌ డు వీ అండర్స్టాండ్ దీస్ యాక్టివిటీస్? వన్ వే ఆఫ్ డూయింగ్ దిస్ ఈస్ టు గ్రూప్ దెమ్.
క్లాసిఫై దెమ్ యూజింగ్ సమ్ ఇంపార్టెంట్ క్రైటీరియా. సో ఇందులో మనకు ఏవి ప్రోడక్ట్ బేస్డ్, ఏవి సర్వీసెస్ బేస్డ్ అనేది ఎలా అంటే మనము క్లాసిఫై చేద్దాము బేస్డ్ ఆన్ కొన్ని క్వాంటిటీస్ తోటి మనము క్లాసిఫై చేద్దాము అనేసి అంటున్నారు. దీస్ గ్రూప్స్ ఆర్ ఆల్సో కాల్డ్ సెక్టార్స్ అనమాట. సో ఈ సేవలు, ఈ ప్రోడక్ట్స్ వీటన్నిటిని కలిపి వీటిని గ్రూప్స్ కింద డివైడ్ చేస్తే ఆ గ్రూప్స్ని సెక్టార్స్ అని అంటారు. సో అదనమాట. సో నెక్స్ట్ చూద్దామండి. ఇది చాప్టర్ కొంచెం పెద్ద చాప్టర్. దీన్ని నాకు తెలిసి ఇది టైం కనుక ఎక్కువ తీసుకుంటే నేను దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాను. సో నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళామండి. వీ బిగిన్ బై లుకింగ్ ఎట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీస్. సో అన్నీ చూసాం కదా ఒక్కొక్కరు ఏమేమి చేస్తున్నారో లెసన్ స్టార్టింగ్లో. సో దేర్ ఆర్ మెనీ యాక్టివిటీస్ దట్ ఆర్ అండర్టేకెన్ బై డైరెక్ట్లీ యూజింగ్ న్యాచురల్ రిసోర్సెస్. సో ఇందులో వచ్చే ప్రతి యాక్టివిటీ ఏంటిదంటే న్యాచురల్ రిసోర్సెస్ని తీసుకుని జరుగుతున్నటువంటి యాక్టివిటీస్ అనమాట. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ద కల్టివేషన్ ఆఫ్ కాటన్. అంటే ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాడు, మనం ఫస్ట్ చూసాం కదా పత్తిని వాళ్ళు సాగు చేస్తున్నారు కదా. కల్టివేషన్ అంటే సాగు చేయడం. సో పత్తిని సాగు చేస్తున్నారు. ఇట్ టేక్స్ ప్లేస్ విత్ ఇన్ ఏ క్రాప్ సీజన్. ఇది ఎప్పుడు జరుగుతుంది ఈ యాక్టివిటీ అనేది? మనకు పంట అనేది రబీ, ఖరీఫ్ అని ఉంటుంది కదా. సో ఆ పంట టైంలో ఏ టైంలో అయితే మనకు కాటన్ అనేది సాగు చేస్తారో ఆ టైంలో వాళ్ళకు యాక్టివిటీ అనేది జరుగుతుంది. ఫర్ ద గ్రోత్ ఆఫ్ ది కాటన్ ప్లాంట్ వి డిపెండ్ mainly but not entirely on natural factors like rainfall, sunshine and climate. సో మనము కాటన్ ప్లాంట్ని, పత్తిని మనము పండించాలంటే మనము మెయిన్గా దేని మీద డిపెండ్ అవుతాము? న్యాచురల్ ఫ్యాక్టర్స్ ఏంటి? రెయిన్ఫాల్, వర్షపాతం మీద, సన్షైన్, ఎండ మీద, క్లైమేట్, వాతావరణం మీద ఆధారపడుతుంది ఏంటిది ఈ పత్తిని సాగు చేయడం అనేది. ద ప్రోడక్ట్ ఆఫ్ దిస్ యాక్టివిటీ కాటన్ ఈజ్ ఎ న్యాచురల్ ప్రోడక్ట్. సో ఇక్కడ మనకు ఈ కాటన్ అనేది వచ్చేసి న్యాచురల్ ప్రోడక్ట్ అనమాట. సో ఇంకో సిమిలర్లీ ఇన్ కేస్ ఆఫ్ అన్ యాక్టివిటీ లైక్ డైరీ అంటే ఏంటంటే పాల వ్యాపారంకి సంబంధించింది, పాలకు సంబంధించిన ప్రోడక్ట్స్. వీఆర్ డిపెండెంట్ ఆన్ ద బయోలాజికల్ ప్రాసెస్ ఆఫ్ ది యానిమల్స్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ ఫోడర్ ఎక్సెట్రా. సో ఇక్కడ మనము పాలకు సంబంధించిన వ్యాపారం చూసుకున్నట్లయితే మనం దేని మీద డిపెండ్ అవుతాము? యానిమల్స్ మీద. మనకు పాలు గేదెల నుంచి, ఆవుల నుంచి, మేకల నుంచి కూడా మనం తీస్తాం కాబట్టి సో మనకి ఇక్కడ ఏంటి ఈ ప్రాసెస్ మొత్తం వచ్చేసి యానిమల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్లస్ మనము యానిమల్స్ నుంచి పాలు తీసుకోవాలంటే మనకు యానిమల్స్కి వాళ్ళకి కూడా మనం ఫుడ్ వేయాల్సి ఉంటుంది కాబట్టి వాటి యొక్క ఫుడ్ మీద కూడా ఈ డైరీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఫోడర్ అంటే పశుగ్రాసం అనమాట. సో పశువులకు వేసే గడ్డి ఉంటుంది కదా, దాన మేత అంటారు కదా. సో అది మనం కరెక్ట్గా యానిమల్స్కి ఇస్తేనే యానిమల్స్ మనకు పాలు ఇస్తాయి. సో ఇక్కడ ఈ కేసులో మనము డిపెండ్ అయ్యేది మెయిన్గా యానిమల్స్ మీద ప్లస్ వాటికి ఇచ్చేటువంటి మేత మీద. సో ద ప్రోడక్ట్ హియర్ ఈజ్ మిల్క్, ఆల్సో ఏ న్యాచురల్ ప్రోడక్ట్. సో ఇక్కడ మిల్క్, మనకు పాలు అనేది న్యాచురల్ ప్రోడక్ట్ అనమాట. సో ఆల్సో ఈజ్ ఏ సిమిలర్లీ మినరల్స్ అండ్ ఓర్స్ ఆర్ ఆల్సో న్యాచురల్ ప్రోడక్ట్స్. ఓర్స్ అంటే ధాతువులు, మినరల్స్ అంటే ఖనిజాలు అనమాట. సో ఇవి కూడా మనకు న్యాచురల్ ప్రోడక్ట్స్. సో వెన్ వీ ప్రొడ్యూస్ ఏ గుడ్ బై ఎక్స్ప్లాయిటింగ్ న్యాచురల్ రిసోర్సెస్ ఇట్ ఈజ్ అన్ యాక్టివిటీ ఆఫ్ ప్రైమరీ సెక్టార్. ఇప్పుడు అనుకున్న పత్తి కానీ, పాలు కానీ, ఖనిజాలు, ఈ ధాతువులు ఇవన్నీ ఏంటి? ప్రైమరీ సెక్టార్ అనమాట. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజే ఇది అనమాట. ఇప్పుడు పత్తి అని ఎందుకన్నాను? పత్తి నుంచే మనము దాని యొక్క నెక్స్ట్ ప్రోడక్ట్స్ అనేవి డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి పత్తి అనేది ప్రైమరీ అనమాట ఇక్కడ. సో మిల్క్ నుంచి ఇప్పుడు మనకు పెరుగు కానీ, వెన్న కానీ, జున్ను కానీ ఇవన్నీ వచ్చేసి పాలు నుంచి వస్తాయి కాబట్టి సో ఇక్కడ పాలు అనేది ప్రైమరీ అనమాట. సో ఏవైతే ఈ ప్రాసెస్ మీద, న్యాచురల్ గూడ్స్ మీద ఆధారపడి ఉంటాయో ఆ యాక్టివిటీస్ని మనము ప్రైమరీ సెక్టార్ అని అంటాము. సో ఇదనమాట, న్యాచురల్ వాటి మీద డిపెండ్ అయ్యి చేసే యాక్టివిటీస్ అన్నీ ప్రైమరీ సెక్టార్ కింద వస్తాయి. వై ప్రైమరీ? దిస్ ఈజ్ బికాస్ ఇట్ ఫార్మ్స్ ద బేస్ ఫర్ ఆల్ అదర్ ప్రోడక్ట్స్ దట్ వీ సబ్సిక్వెంట్లీ మేక్. నేను ఇప్పుడు చెప్పాను కదండి. సో ఎందుకు ప్రైమరీ అంటారంటే దీని నుంచే మనం బేస్ చేసుకొని సబ్సిక్వెంట్ ప్రోడక్ట్స్ మనము తయారు చేస్తాం కాబట్టి ఇది వచ్చేసి ప్రైమరీ కింద కన్సిడర్ చేస్తారు. సిన్స్ మోస్ట్ ఆఫ్ ది న్యాచురల్ ప్రోడక్ట్స్ వీ గెట్ are from agriculture, dairy, fishing, forestry. This sector is also called agriculture and related sector. సో ఏమన్నాడు? మోస్ట్ ఆఫ్ ది న్యాచురల్ ప్రొడక్ట్స్ మనం ఎక్కడి నుంచి పొందుతామండి? వ్యవసాయం చేసి, అగ్రికల్చర్ అంటే వ్యవసాయం, డైరీ అంటే మనకి పాల కేంద్రం నుంచి, ఫిషింగ్ అంటే చేపలు పట్టడము, నెక్స్ట్ ఫారెస్ట్రీ అడవుల నుంచి కానీ. సో వీటన్నిటి నుంచి మనకు మెయిన్గా న్యాచురల్ ప్రొడక్ట్స్ అనేటివి వస్తుంటాయి కాబట్టి ఈ సెక్టార్ని మనం మనం చెప్పుకున్నాం కదా ప్రైమరీ సెక్టార్, ఆ ప్రైమరీ సెక్టార్ని మనము అగ్రికల్చర్ అండ్ రిలేటెడ్ సెక్టార్ అని కూడా అంటాము. సో మనకు ఒకవేళ క్వశ్చన్స్లో ఎక్కడైనా ప్రైమరీ సెక్టార్కి యొక్క అనదర్ నేమ్
వచ్చేసి ఏంటంటే అగ్రికల్చర్ అండ్ రిలేటెడ్ సెక్టార్, మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సో ఈ 2 అనేది సేమ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి సెకండరీ సెక్టార్. సెకండరీ సెక్టార్ కవర్స్ యాక్టివిటీస్ ఇన్ విచ్ న్యాచురల్ ప్రొడక్ట్స్ ఆర్ చేంజ్డ్ ఇంటూ అదర్ ఫార్మ్స్ త్రూ వే ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ దట్ వి అసోసియేటెడ్ విత్ ఇండస్ట్రియల్ యాక్టివిటీ. సో సెకండరీ సెక్టార్ అంటే ఏంటిదంటే మనం న్యాచురల్ ప్రోడక్ట్స్ని తీసుకొని వాటిని అదర్ ఫార్మ్స్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం కదా. సో ఆ ట్రాన్స్ఫర్ అయ్యేటి ఏంటిదంటే ఒక ఇండస్ట్రియల్లో లేకపోతే ఏదైనా ఒక చిన్న పరిశ్రమ లాంటి వాటిలలో జరుగుతున్నాయి. సో దాని వచ్చేసి అది నెక్స్ట్ స్టెప్ అనమాట, అది ఇండస్ట్రియల్ యాక్టివిటీ అనమాట. So the product is not produced by natural but has to be made and therefore some process of manufacturing is essential. సో మనకు అక్కడ పాలు అనేవి న్యాచురల్గా వచ్చినాయి, దాన్ని మనం ఎక్కడి నుంచి అంటే దాన్ని ఇండస్ట్రీ నుంచి కానీ అలాంటి చేతితో కానీ అలాంటి ఏం చేయలేదు. సో అది వచ్చేసి న్యాచురల్ ప్రోడక్ట్. పాల నుంచి మనం ఇంకేమైనా చేయాలి అంటే ఇప్పుడు సపోజ్ కండెన్స్డ్ మిల్క్ చేయాలనుకోండి, అది కూడా మనకు బేసిక్ వచ్చేసి మిల్క్. సో ఇలాంటివన్నీ చేయాలంటే దానికి ఒక ఇండస్ట్రీ అనేది కావాలన్నమాట. సో అలాంటివన్నీ ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ మీద ఆధారపడి ఉంటాయి. సో పక్కా మనకు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తేనే తప్ప మనకు సెకండరీ దాని తర్వాత ఐటమ్స్ అనేవి రావు. సో దిస్ కుడ్ బి ఇన్ ఫ్యాక్టరీ, ఏ వర్క్షాప్ ఆర్ ఎట్ హోమ్. అది ఓన్లీ ఫ్యాక్టరీస్లోనే జరగాలంటే లేదు, అది ఫ్యాక్టరీలో అయినా జరగచ్చు, వర్క్షాప్లో అయినా జరగచ్చు, హోమ్లో అయినా జరగచ్చు. ఇప్పుడు సపోజ్ పాలు ఉంది, పాలు వచ్చేసి ప్రైమరీ థింగ్. సో దాని నుంచి వచ్చే కన్సిక్వెంట్ ప్రోడక్ట్స్ ఏంటి, పెరుగు మనం పరిశ్రమలో చేయాల్సిన అవసరం ఏం లేదు, ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. జున్ను ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. సో అలా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ యూజింగ్ కాటన్ ఫైబర్ ఫ్రమ్ ది ప్లాంట్ వి స్పిన్ యాన్ వీవ్ క్లాత్స్. ఏంటి, మనము కాటన్ నుంచి మనము క్లాత్స్ తయారు చేస్తూ ఉంటాము. సో అది కూడా మనకు సెకండరీ ప్రోడక్ట్ అనమాట. యూజింగ్ షుగర్ కేన్ యాజ్ ఎ రా మెటీరియల్ వీ టేక్ షుగర్ ఆర్ గర్ అనమాట. ఇక్కడ మనకు షుగర్ కేన్ వచ్చేసి ఇది మనం వ్యవసాయం చేసి పండించిన పంట. సో ఇది మనకు బేస్ థింగ్, దాని నుంచి మనము షుగర్ తీస్తాం, గర్ అంటే బెల్లం అనమాట. సో మనం పంచదార తీసుకుంటాము, బెల్లం తయారు చేస్తాము, దేన్ని యూజ్ చేసుకొని షుగర్ కేన్ నుంచి మనం ఇవి ప్రోడక్ట్స్ అన్ని చేస్తాము. వీ కన్వర్ట్ ఎర్త్ ఇంటూ బ్రిక్స్ అండ్ యూజ్ bricks to make houses and buildings. Since this sector gradually became associated with the different kind of industries that came up, it is also called as industrial sector. ఇప్పుడు చూడండి, మనం ఏం చేస్తాము, ఎర్త్ మనం భూమి నుంచే మనం మట్టి తీసుకొని బంక మట్టి అని ఎర్రమట్టు అని వాటిని అన్నిటిని తీసుకొని మనము బ్రిక్స్ తయారు చేస్తాము, ఇటుకలు తయారు చేస్తాము. ఆ ఇటుకలను యూజ్ చేసి మనము ఇళ్ళని నిర్మించుకుంటాము, పెద్ద పెద్ద బిల్డింగ్స్ని మనం నిర్మించుకుంటాము. సో ఈ సెక్టార్ వచ్చేసి మ్యాక్సిమం దేనితో అసోసియేట్ అయ్యి ఉంటుందంటే ఇండస్ట్రీతో అసోసియేట్ అయ్యి ఉంటుంది. కాబట్టి సెకండరీ సెక్టార్ని మనము ఇండస్ట్రియల్ సెక్టార్ అని అంటాము. మనం ఇందాక అనుకున్నట్టు ప్రైమరీ సెక్టార్ని ఏమంటాము, అగ్రికల్చర్ బేస్ కాబట్టి ఇది అగ్రికల్చర్ అండ్ రిలేటెడ్ సెక్టర్ అని ఎలా అనుకున్నామో మనము సెకండరీ సెక్టార్ని కూడా మనము ఏమంటాము, ఇండస్ట్రియల్ సెక్టార్ అని అంటాము. So after primary and secondary there is a third category of activities that falls under tertiary sector. సో మూడో సెక్టార్ ఏంటిదంటే టెర్షియరీ సెక్టార్ అండి. సో ఏంటిదంటే and it is different from the above two. These are activities that help in development of the primary and secondary sectors. So ఈ టెర్షియరీ సెక్టార్ వచ్చేసి డిఫరెంట్గా ఉంటుందని చెప్తున్నాడు. అది దేనికి డిఫరెంట్ అంటే these are activities that help in the development of primary and secondary sectors. సో ఈ 2 సెక్టార్స్ని డెవలప్మెంట్ చేయడానికి మనం ఏదైతే యాక్టివిటీస్ వాడతామో సో యాక్టివిటీస్ అన్ని టెర్షియరీ సెక్టార్ కింద వస్తాయి. సో దీస్ యాక్టివిటీస్ బై దెమ్సెల్ఫ్ డు నాట్ ప్రొడ్యూస్ ఏ గుడ్ బట్ దే ఆర్ అన్ ఎయిడ్ ఆర్ సపోర్ట్ ఫర్ ద ప్రొడక్షన్ ప్రాసెస్. సో ఇవేంటి అంటే మనకు గూడ్స్ని తయారు చేయవు, సో వాటి సొంతంగా గూడ్స్ అనేవి తయారు చేయవు, కాకపోతే ఇవేంటి అంటే సపోర్ట్ చేస్తాయి, ప్రొడక్షన్ ప్రాసెస్లో సపోర్ట్ చేస్తాయి అన్నమాట. ఆ సపోర్ట్ చేసే ఆ యాక్టివిటీస్ అన్ని టెర్షియరీ సెక్టార్ కింద వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ గూడ్స్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద ప్రైమరీ ఆర్ సెకండరీ సెక్టార్ వుడ్ నీడ్ టు ట్రాన్స్పోర్టెడ్ బై ట్రక్స్ ఆర్ ట్రైన్స్ అండ్ దెన్ సోల్డ్ ఇన్ హోల్సేల్ అండ్ రీటైల్ షాప్స్. చూడండి, మనము ఫస్ట్ సెక్టార్లో చూసినట్టు ఇప్పుడు సపోజ్ పత్తి ఉందనుకోండి, లేదంటే మన అగ్రికల్చర్లో మిల్కే ఉందనుకోండి. మిల్క్ అనేది మనకు వచ్చేసి ఏంటి ఫస్ట్ స్టెప్లో వచ్చేసింది, అది ప్రైమరీ సెక్టర్లో మనం పాలు అనేది తీసుకున్నాం. సో మనం పాలు అన్నిటిని ఏం చేస్తాము, అన్నిటికీ మనం ట్రాన్స్పోర్ట్ చేసేస్తాము. ఆరోగ్య మిల్క్ మనకు అడ్వర్టైజ్లో చూపిస్తారు, పెద్ద పెద్ద లారీస్లో ట్రక్స్లో తీసుకొని వెళ్తారు. పాలు వాళ్ళు ఇచ్చే వరకే ప్రైమరీ సెక్టార్ వాళ్ళ యొక్క డ్యూటీ. సో ఇక్కడ ఈ టెర్షియరీ సెక్టార్ ఏం చేస్తుంది,
ప్రొడ్యూస్డ్ ఇన్ ద ప్రైమరీ నీడ్ టు ట్రాన్స్పోర్టెడ్. వీటిని మనము మనుషులకు చేరవేయాలంటే మనకు కావాల్సింది ఏంటి? ట్రాన్స్పోర్ట్ అవ్వాలి. ఆ ట్రాన్స్పోర్ట్ ట్రక్స్లో కానీ ట్రైన్స్లో కానీ వాళ్ళు అమ్ముతారనమాట పాలని. ఎలా? సోల్డ్ ఇన్ హోల్సేలర్ రీటైల్ షాప్స్. మనకు పాల ప్యాకెట్స్ వేస్తారు కదా, సో మనకి ఇంటికి కూడా తీసుకొచ్చిస్తారు కదా పాలు, సో అలా అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ వీళ్ళు ఓన్లీ సర్వీస్ చేస్తారు. ట్రాన్స్పోర్ట్ కావాలి అని అంటే వాళ్ళు ఆ ట్రాన్స్పోర్ట్ సేవలు కానీ ఆ సేవలన్నీ మనకు టెరిషరీ ఫీల్డ్లో వస్తాయి. సో ఎట్ టైమ్స్ ఇట్ మే బీ నెసరీ టు స్టోర్ దీస్ ఇన్ గోడౌన్స్. సో కొన్నిసార్లు ఏంటంటే మనము గోడౌన్స్లో కూడా మనం స్టోర్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు సపోజ్ మనము ఆలుగడ్డలు ఇలాంటివి తీసుకున్నాం అనుకోండి, మనకు తక్కువ రేట్కి అమ్మేయలేని సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాటిని ఓకే ఇంకొక 1 వీక్లో మనకు రేట్ వస్తుంది అని అనుకున్నప్పుడు వాటిని మనం స్టోర్ చేయాలి. ఎక్కువ క్వాంటిటీస్ని కింటాల్గా మనం స్టోర్ చేయాలంటే వాటికి గోడౌన్స్ కావాలి, కోల్డ్ స్టోరేజెస్ కావాలి. సో అట్లాంటప్పుడు కూడా యాక్టివిటీస్ అన్నీ అలాంటి గోడౌన్స్కి సంబంధించిన యాక్టివిటీస్ కానీ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించిన యాక్టివిటీస్ కానీ fall under tertiary sector అనమాట. సో we also need to talk to others over telephone or send letters or borrow money from banks to help production and trade. కొన్నిసార్లు ఏంటంటే మనము టెలిఫోన్స్తో మాట్లాడాల్సి వస్తుంది. షాప్స్కి డెలివరీ చేయాలనుకున్నప్పుడు షాప్ వాళ్ళతో మాట్లాడాల్సి వస్తుంది. సో అక్కడ మనకు కమ్యూనికేషన్ అనేది ముఖ్యం అనమాట. లేదంటే కొన్నిసార్లు మనం మనీ తీసుకోవాల్సి వస్తుంది. సో మనము కొన్నిసార్లు ఏంటంటే మనము బ్యాంక్లో నుంచి డబ్బులు కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకు అనంటే ఒక్కొక్కసారి మనం లాస్ అయ్యామనుకోండి, మనం ఎక్కడైతే అప్పు తీసుకున్నామో వాళ్ళ దగ్గర మనము అప్పు తిరిగి ఇచ్చేయాల్సి వచ్చినప్పుడు మనము మనీ అనేది ఒకళ్ళ దగ్గర బారో చేయాలి. అది బ్యాంక్స్లోనైనా కానీ లేకపోతే ఇంకెవరైనా థర్డ్ పార్టీ వాళ్ళ దగ్గర కానీ. సో ఇలాంటి అన్ని ఈ ప్రొడక్షన్ కానీ ట్రేడ్ కానీ బ్యాంకింగ్ కానీ కమ్యూనికేషన్ కానీ సో ఇవన్నీ టెరిషరీ యాక్టివిటీస్ అన్నమాట. సో సిన్స్ దీస్ యాక్టివిటీస్ జనరేట్ సర్వీసెస్ rather than goods, the tertiary sector is also called service sector. సో ఇదంతా మనకు చేసే అన్ని సేవలు కాబట్టి ఇవన్నీ సర్వీసెస్, ఇవన్నీ గూడ్స్ కాదు కాబట్టి టెరిషరీ సెక్టార్ని మనము సర్వీస్ సెక్టర్ అని కూడా అంటాము. ప్రైమరీ సెక్టార్ని మనం అగ్రికల్చర్ అండ్ రిలేటెడ్ సెక్టార్ అన్నాము, సెకండరీ సెక్టార్ని ఇండస్ట్రియల్ సెక్టార్ అన్నాము, థర్డ్ సెక్టార్ని సర్వీస్ సెక్టార్ అని అన్నాము. సో ఇవన్నీ 3 సెక్టార్స్ అనమాట. సో సర్వీస్ సెక్టార్ ఆల్సో ఇంక్లూడ్ సమ్ ఎసెన్షియల్ సర్వీసెస్ దట్ మే నాట్ డైరెక్ట్లీ హెల్ప్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్. సో ఇవి కొన్ని ఎసెన్షియల్ యాక్టివిటీస్ని సర్వీసెస్ని మనకి ఇస్తాయంట. సో అవి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ వి రిక్వైర్ టీచర్స్, డాక్టర్స్ అండ్ దోస్ హూ ప్రొవైడ్ పర్సనల్ సర్వీసెస్ సచ్ యాజ్ వాషర్మెన్, బార్బర్స్, కాబ్లర్స్, లాయర్స్, పీపుల్ టు డూ అడ్మినిస్ట్రేటివ్ అండ్ అకౌంటింగ్ వర్క్స్ అనమాట. కొన్నిసార్లు ఏంటంటే మనకు టీచర్స్ కావాలి, డాక్టర్స్ కావాలి. సో పర్సనల్ సర్వీసెస్ మనకు బట్టలు పిండడానికి కానీ ఇంకేమంటారు మనకు షేవింగ్ చేసుకోవడానికి కానీ, సో లాయర్స్ కావాలి, ఇంకా కొంతమంది ఇంట్లో పనులు చేయడానికి కావాలి. సో వీటన్నిటిని కూడా మనకు సర్వీసెస్ రూపంలో మనకు అందిస్తుంది టెరిషరీ సెక్టర్ అనేది. సో ఇన్ రీసెంట్ టైమ్స్ certain new services based on information technology. కొన్ని సర్వీసెస్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో బేస్ అయి ఉన్న సర్వీసెస్ ఉన్నాయి. ఏంటి అవి అంటే ఇంటర్నెట్ కేఫ్. సో మనకు తప్పకుండా ఇంటర్నెట్ సెంటర్స్ అనేవి మనకు ప్రతి ఊర్లలో మినిమం ఉంటాయండి. సో ఏటీఎం బూత్స్ పక్క మనం డబ్బులు డ్రా చేసుకోవాలంటే బ్యాంకుకి వెళ్ళడం కాకుండా మనకి ఏటీఎం బూత్స్ కూడా ఉన్నాయి. కాల్ సెంటర్స్ కూడా ఉన్నాయి. సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇవన్నీ వచ్చేసి మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట సర్వీస్ సెక్టార్లో. ఇవన్నీ మనకు సేవలు అనమాట. సో మనము సెక్టార్స్ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీ గురించి తెలుసుకుందాం అనుకున్నాం కదా. సో ఈ 3 ఆర్ ద ఇంపార్టెంట్ సెక్టార్స్ అనమాట, ప్రైమరీ, సెకండరీ అండ్ సర్వీస్ సెక్టార్స్.